చెట్టినాడ్ గ్రేవీ కర్రీతో తెలంగాణ బగారా రైస్ తిన్నారంటే నోట్లో టేస్ట్ బడ్స్ బారాతే మరి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా చెట్టినాడ్ మసాలా కోసం సోంపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఒక్క స్పూన్ నూనె వేసుకొని దోరగా వేయించి లాస్ట్ లో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసి దాన్ని కూడా వేయించి పక్కన ఉంచండి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె తీసుకొని జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, కరేపాకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలతో పాటు మీడియం గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేయించి వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని గ్రేవీ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ దీంట్లో వేసుకొని ఇందాక మీరు గరం మసాలాలు వేయించి పెట్టుకున్నారు కదా, దాన్ని చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించారనుకోండి, గుమగుమలాడిపోయే చెట్టినాడు మిక్స్ వెజ్ కర్రీ రెడీ.